సిచ్యువేషన్ ఇది అరైజ్ అయిన తర్వాత నాగేంద్ర కుమార్ గారు నెక్స్ట్ నుంచి ఫ్యాన్స్ అనేవారు ఒక సెలబ్రేషన్ మోడ్ని ఆపేసుకుంటారా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇటువంటి డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటాయా ఇటువంటి ఘటనల తర్వాత సెలబ్రేషన్స్ విషయంలో? నిన్న జరిగింది, ఆగిపోయింది, భారీ కటౌట్లు ప్లాన్ చేస్తున్నారు, గజమాలలో సెలబ్రేషన్స్ అని రెడీ చేసుకున్నారు, లాస్ట్ మినిట్లో ఆగిపోయిన తర్వాత ఒక షాక్లో ఉంటారు. నెక్స్ట్ కూడా ఇలాగే జరగచ్చేమో పెద్ద హీరోల విషయం అని చెప్పి. ఈ ఎన్విరాన్మెంట్ అలాగే ఎప్పుడు ఉండదండి. ఇది ఎప్పటికప్పుడు ప్రసూతి వైరాగ్యం లాంటిది ఇది. అంటే బాగా హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్ కూడా మిస్ఫైర్ అయినప్పుడు కూడా మళ్ళీ సినిమా రిలీజ్ అయినప్పుడు అభిమానులు మళ్ళీ రెన్యూడ్ మొమెంటము, రెన్యూడ్ ఎక్సైట్మెంట్, వాళ్ళు మళ్ళీ పునరుత్సాహంతో మళ్ళీ ముందుకొచ్చి పరిగెడతారు. వాళ్ళ హీరో సినిమా బ్రహ్మాండంగా ఆడాలని మళ్ళీ కళ్ళలు గంటారు, కోరుకుంటారు. ఆ యుఫోరియాలో ఉంటారు 100%. దానికేం లోటు ఉండదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు హీరోల అభిమానులు చాలా సంయమనంతో ఉండి వాళ్ళకి కడుపు మండో వాళ్ళకి కడుపు కాలో నిర్మాతలు ఏదో అత్త మీద కోపం దొత్త మీద చూపించిందని వాళ్ళ మీద చూపించాల్సిన బాధ, ఆ ఉక్రోషం, ఆక్రోషం అవన్నీ కూడా ఎవరినో తీసుకెళ్ళి అందరికన్నా ఆల్ ఇండియా లెవెల్లో పెద్ద హీరో మీదకి తీసుకెళ్ళి ఆయన వేరే సినిమాలు చేసుకుని ఉంటే ఆయన మీద తీసుకెళ్ళి అబండాలన్నీ ఆయన మీద పెట్టడం ఏంటది? అసలు దానికి ఏమైనా మీనింగ్ ఉన్నదా? అసందర్భం కదా అది. అలాంటివే లేనిపోని వైషమ్యాలని పెంచుతాయి అభిమానులకి మధ్యలో. ఇప్పుడు మెగా అభిమానులు బాధపడరా? అలా మాట్లాడితే వాళ్ళకేం సంబంధము? వాళ్ళు రేపు సినిమా వాళ్ళ మెగాస్టార్ సినిమా రిలీజ్ కోసం వాళ్ళు అన్ని రకాలుగా ప్రిపరేషన్స్లో ఉన్నారు. ఎలా చేయాలి, రిలీజ్ డే నాడు ఏం చేయాలి, ఎలాంటి సెలబ్రేషన్స్ చేయాలి అని వాళ్ళు ఫోన్ కాల్తో, అసలు ఫోన్ కాల్ లోడింగ్ అన్నట్టుగా ఫోన్ కాల్లో ఉన్నారు వాళ్ళు మెగా అభిమానులు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పట్టించుకునేటట్టు ఉన్నారా? ఎవరి అభిమానులు వాళ్ళది. ఇప్పుడు రేపు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అందరి తాలూకా దృష్టి దాని మీద 100% ఉంటుంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు అనగానే ఆ యుఫోరియా వేరు, ఆ వేరే యూనియన్స్ ఓపెన్ అవుతుంది ఆయనకి మెగాస్టార్ చిరంజీవి సినిమా అనగానే. ఎందుకంటే అన్ని వర్గాల ప్రేక్షకులు, చిన్న పిల్లలు, యూత్, ఆడపిల్లలు, ఫ్యామిలీస్. ఇప్పుడు మొన్న మీకెందుకు ఆ మీసాల పిల్ల పాట ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్, అదంతా ఎంత సెలబ్రేషన్, ఎక్కడి నుంచి వచ్చింది, ఊగిపోతున్నారు. ఎందుకంటే ఆ సినిమా ఆయన మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమా. మీసాల పిల్ల సాంగ్ ఎప్పుడైతే వచ్చిందో నయనతారకిను చిరంజీవి గారికి మధ్యలో ఉండే ఆ చిన్న ఫ్యామిలీ డ్రామా కైండ్ ఆఫ్ రిఫ్లెక్ట్ చేస్తూ ఆ పాట ఉండడం, అదంతా అప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ లోకి ఆ సాంగ్ బాగా వెళ్ళిపోయింది. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. దాని మీద విపరీతంగా వాళ్ళు వీరంగం తొక్కే పరిస్థితుల్లోనూ వాళ్ళు పోన్కల్లో ఉంటే, ఇప్పుడు ఈ రోజున బాలకృష్ణ వాళ్ళ అభిమానులకు సంబంధించిన ఉత్సవం ఇది, వాళ్ళ అభిమానులకు సంబంధించిన పండుగ, వాళ్ళ అభిమానులకు సంబంధించిన సెలబ్రేషన్ ఉత్సవం ఇది. దీనిలో చిరంజీవి గారిని తీసుకొచ్చి పట్టుకుని వచ్చి మాట్లాడడం అన్నది చిరంజీవి గారి అభిమానులు చాలా తీవ్రంగా కించపరిచే మాట అది. ఆయన స్థాయిని మర్చిపోయి, ఆయన స్థానాన్ని మర్చిపోయి, నేను ఇందాక మీకు నేను చెప్తున్నా, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, కృష్ణరాజు గారు, ఎంతమంది హీరోలు ఉన్నా అగ్రస్థానం మాత్రం ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారిదే. అలాగే ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో హిట్లు ఎవరికైనా రావచ్చు, పెద్ద పెద్ద మైల్ స్టోన్స్ రావచ్చు, ల్యాండ్ మార్క్స్ రావచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ అందరికన్నా అగ్రస్థానంలో ఉన్న హీరో మాత్రం ఎప్పటికీ కూడా ఒకే ఒక్కరు, అది మెగాస్టార్ చిరంజీవి అన్న మాటది నగ్న సత్యం. ఎవ్వరు జీర్ణించుకోలేకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఒక నిష్ఠుర సత్యం మెగాస్టార్ చిరంజీవి. అలాంటి అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఏదో చిన్న మాటలు మాట్లాడడం, ఏదో వాళ్ళ తాలూకా లోపల ఉన్న ఆవేశాన్ని, లేకపోతే వాళ్ళలో ఉండే ఆ ఉక్రోషాన్ని ఒప్పుకోవడం కోసం ఆయన పేరు వాడడం మాత్రం కరెక్ట్ కాదు. అది బాలకృష్ణ గారి అభిమానులు కూడా దాన్ని కొంచెం సరిదిద్దుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మధ్యలో ఒక మంచి సుహృద్భావం, ఒక బ్రదర్లీ, ఒక ఫ్రాటర్నిటీ ఫీలింగ్ ఉండడం, ఇవన్నీ కంటిన్యూ అవ్వాలంటే ఇలాంటి మాటలు వాటిని చాలా బలహీనపరుస్తాయి. ఓకే, సో అభిమానులకి మధ్యలో వైషమ్యాలను పెంచుతాయి. అది జాగ్రత్త పడాలి అభిమానులు అందరూ కూడా. ఆయన అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి గారు. ఎవరిని ఆయన ఒక్క మాట కూడా తప్పు మాట మాట్లాడరు. మనసులో కూడా అనుకునే వ్యక్తి కాదు ఆయన. మనసులో కూడా ఆయనకి ఎప్పుడు ఎవరి మీద ఏ రకమైన మెలైస్తూ ఉండదు. బాగా చేస్తున్నారా, అయితే సినిమా ఆడితే బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉంటారు తప్పితే వాళ్ళ సినిమా పోవాలి, వీళ్ళ సినిమా, ఆయన ఆ స్థాయి కాదు అయింది. ఈ స్థాయిలన్నీ దాటిపోయి ఆయన అన్ని హయ్యర్ ఆల్టిట్యూడ్స్లోకి ఎక్కడికో వెళ్ళిపోయిన ఉన్న వ్యక్తిని పట్టుకుని, అది మాత్రం నేను 1-4 సార్లు చెప్తున్నా, అటువంటి వాతావరణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఎంకరేజ్ చేయకూడదు ఎవరు కూడా. ఓకే, సో ఇక్కడ మాట్లాడుకునే క్రమంలో
14 రీల్స్ అనే సంస్థ ఆల్రెడీ గతంలో చాలా హిస్టరీ ఉంది, వీళ్ళు మూవీస్ చేసిన సంస్థ ఉంది. అవును. బట్ ఇటువంటి 14 రీల్స్ అనే సంస్థ దీని గురించి మాట్లాడుకునే క్రమంలో నాగేంద్ర కుమార్ గారు, సో వీళ్ళు బాలయ్యకి ఆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయకపోవడం వెనకాల, లేకపోతే ఎందుకంటే ఎంత చేసిన ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నా అండి, నేను మాట చెప్తున్నాను ఇక్కడ, సారీ టు ఇంటరప్ట్. no, ఇప్పుడు బాలకృష్ణ గారికి తెలియదు అని అన్నది కొత్తగా ఇవాళ మార్నింగ్ నుంచి వినిపిస్తున్న మాట. అది బాలకృష్ణ గారికి తెలియదు, బాలకృష్ణ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, అండ్ బోయపాటి గారి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని నేను కూడా యూట్యూబ్లోనే చూస్తున్నా. అయితే మన కళ్ళ ముందు జరిగే విషయాలు కాదు కదా అవి, ఎవరి కళ్ళ ముందు జరగవు కదా. కానీ బాలకృష్ణ గారికి తెలియకుండా జరిగింది అన్నది అది ఏ రకంగా నేను అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. తెలియకుండా జరగడానికి కూడా అవకాశం ఉండుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏదో స్టేజ్ మేనేజ్ చేద్దాము, ఏదో రకంగా ఇది బయట పడకుండా, బయటకి స్పిల్ అవ్వకుండా దీన్ని ఏదో రకంగా మేనేజ్ చేద్దాము, మాటల ద్వారానో, కమ్యూనికేషన్ ద్వారానో, లేకపోతే లెటర్స్ ద్వారానో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఊరుకోపెట్టడానికో, లేకపోతే వాళ్ళని సముదాయించడానికో, సర్ది చెప్పడానికో ఏదో ప్రయత్నాలు చేసి విఫలమై ఉంటారు 100%. హీరోస్ వాళ్ళతో మాట్లాడడానికి. బట్ దట్స్ నాట్ ద వే. True. That's not the way. You should have a concrete agreement with them before release. That మీరు ఇవాళ నెక్స్ట్ ఇస్తారా, లేకపోతే ఇంకో సినిమాకి